ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీఎస్సీ పరీక్షలు మొదలయ్యాయి. జిల్లాలో 1131 పోస్టులు ఖాళీగా ఉండగా 40,402 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 5 వరకు దశల వారీగా పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులను తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. మొదటిసారిగా డీఎస్సీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ లో డీఎస్సీ పరీక్షలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పరీక్ష డీఎస్సీ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో పూర్తయ్యాయి. ఇవాళ నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. సో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 2 కేంద్రాలు ఉన్నాయి. అది ఫాతిమా స్కూల్, అట్లాగే జేపీఎన్సీ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 2 సెంటర్లో కూడా విద్యార్థులు సిబిటి విధానం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష రాస్తారు. సో ఇవాళ నుంచి జరగబోయేటువంటి పరీక్షల్లో దాదాపు 40,000 మంది ఆస్పిరెంట్స్ పరీక్ష రాస్తున్నారు. మొత్తానికి 1131 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, అట్లాగే ఫిజికల్ టీచర్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ టైం సిబిటి విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. జనరల్గా అయితే ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరిగేది. సో దానివల్ల డేట్స్ ఎక్కువగా విడతల వారీగా విద్యార్థులకు, అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఈ పరీక్షల కోసమే చాలా రోజులుగా నిరుద్యోగ యువకులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ నుంచి పరీక్షలు జరగబోతున్నాయి. దీనికోసం పరీక్షా కేంద్రాల వద్ద అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎట్లాంటి మాల్ ప్రాక్టీసెస్కి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు 2 సెషన్లు జరుగుతాయి. సో 5వ తారీఖు వరకు జరిగేటువంటి పరీక్షలన్నీ కూడా విడుదల వారీగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా అంటే 180 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ పరీక్షా కేంద్రం ఇది. సో ఇక్కడ 180 మంది, అట్లాగే జేపీఎన్సీ కాలేజీలో కూడా 180 మంది. ఎవరైతే అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారో వాళ్ళంతా కూడా హాల్ టికెట్లు తీసుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ టైం సిబిటి రాస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఆల్రెడీ రాసిన ఇంతకుముందు కూడా, ఆల్రెడీ టీజీడీ సెలెక్ట్ అయినా, డిఎస్సి కూడా రాసిన సార్. ఓకే ఓకే అంటే బయోమెట్రిక్ సిస్టమ్, మాల్ ప్రాక్టీసెస్ లేకుండా తీసుకుంటున్నట్టు జాగ్రత్తలు అవన్నీ చూస్తుంటే 2017 తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఎస్సి, దీనికోసం ఎట్లా ఎదురు చూసారు ఇన్ని రోజులు? మరి అంటే వాస్తవానికి సార్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉంది సార్ వాస్తవానికి. ఇప్పుడు చూస్తే ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా మంచి పకడ్బందీగానే నడిపిస్తుంది. ఓకే, ఈ ఎగ్జామ్ మీకు ఎంత ప్రెస్టీజియస్గా మారబోతుంది మీకు లైఫ్కి సంబంధించి? చాలా బాగానే ఉంటుంది సార్, మంచిగా అనిపిస్తుంది. ఇంపార్టెంట్ ఎగ్జామ్గా భావిస్తున్నారు? ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద నోటిఫికేషన్ సార్ ఇది. 11,000 పోస్టులతోనూ చాలా పెద్ద నోటిఫికేషన్, చాలా మంచిగా ఉంటుంది సార్. మీరు అన్ఎంప్లాయిడా లేకపోతే ఆల్రెడీ? లేదు సార్, మొన్న గురుకులాలో టీజీటీ వచ్చింది. అంటే ఆల్రెడీ అంటే ఉద్యోగాలు రాని వాళ్ళకి ఇది ఎట్లా ఆపర్చునిటీ? చాలా బాగుంటుంది సార్, చాలా. ఎందుకంటే దాదాపు స్కూళ్ళలో టీచర్స్ కూడా లేరు కాబట్టి ఇక టీచర్స్ కూడా, కొత్త టీచర్స్ వస్తే పిల్లలు కూడా బాగానే మేలు అవుతుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది చిన్న చిత్తకుంట సార్. చిన్న చిత్తకుంట. సిబిటి ఎగ్జామ్ జనరల్గా ఓఎంఆర్లో ఉంటుండే, జాగ్రత్తలు తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా సిబిటి అంటే టైం వేస్ట్ ప్రాసెస్ను కొంచెం రెడ్యూస్ చేయొచ్చు. కాకపోతే ఇన్ని షిఫ్ట్లు ఉండడం ద్వారా ఎవరికి పేపర్ ఈజీ వచ్చినా, ఎవరికి కొంచెం టఫ్ వచ్చినా ప్రిపరేషన్ మంచిగా అయినకి దానికి కొంచెం తేడా కనిపిస్తుంది. ఓకే, 2017 తర్వాత డిఎస్సి కండక్ట్ అవుతుంది. ఇవాళ ఈ పరీక్ష కోసం ఎట్లా ఎదురు చూసారు మీరు పర్సనల్గా? పరీక్ష కోసం వెయిట్ చేసినాం, కానీ దీంతో పాటు పోస్టులు కూడా పెంచితే బాగుంటుండే. ఎందుకంటే మహబూబ్నగర్ పోలీసు నా సోషల్ స్టడీస్ 4 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రమోషన్తో పోలిస్తే ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కాంపిటీషన్ కూడా చాలా ఉంది. ఎస్ఏ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎస్జిటి వారికి అవకాశం కల్పించే బాగుంటుండే, కానీ మాకు అవకాశం లేనందుకు కాంపిటీషన్ అనేది తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పోస్టులు కూడా ఖాళీ ఉంటే ఇంకా కొన్ని పెంచినుంటే మాకు కూడా సంతోషం ఉంటుండే, టైం ఇచ్చినుంటే కూడా ఇంకా సంతోషం ఉంటుండే. బయోమెట్రిక్ సిస్టమ్, మాల్ ప్రాక్టీసెస్కి ఛాన్సెస్ లేకుండా జరిగిన పరీక్షల నేపథ్యం చూస్తే ఇది కరెక్ట్ సిస్టమే. దాంతోపాటు కొంచెం సెక్యూరిటీ కూడా ఇస్తే బాగుంటుంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమన్నా కూడా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? జడ్చర్ల. ఓకే, అంటే మీరు ఏం ఎగ్జామ్ పేరు చేస్తున్నారు? ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్? స్కూల్ అసిస్టెంట్. ఓకే, ఇది వరకు రాశారా మరి? ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, రీసెంట్గానే టెట్ రాసిన, అది క్వాలిఫై అయినా. ఇప్పుడు డిఎస్సికి కరెక్ట్గా ప్రిపేర్ కాలేదు, కానీ ఇంకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయలేదు కాబట్టి రాయాల్సి వస్తుంది. ఓకే, సిబిటి టెస్ట్ ఎట్లా అనిపిస్తుంది? బెటర్. ఓకే, ఓఎంఆర్ కన్నా? ఓఎంఆర్ కన్నా. అందులో టైం మెన్షన్ చేస్తారు కాబట్టి టైం కనిపిస్తుంది కదా, ఇంకా మనకు స్పీడప్ అవుతాం. బబ్లింగ్ ఒకటి మిస్టేక్ చేసినా ఇంకా మనసు అంతా దాని మీదనే ఉంటుంది, మిస్టేక్ పోయింది అది అని. అట్లా కాకుండా సిబిటి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవడానికైనా వస్తుంది, చేంజ్ చేసుకోవడానికి కూడా వస్తుంది ఆప్షన్. 2017 తర్వాత డిఎస్సి కండక్ట్ అవుతుంది. ఎట్లా మీకు పర్సనల్గా ఈ ఎగ్జామ్ ఎట్లా ప్రెస్టీజియస్గా ఉంది? చాలా ప్రెస్టేజ్గా ఉంది. 2017లో నాది ఎస్జిటి రాసిన, పాయింట్లలో పోయింది. ఇప్పుడు మళ్ళీ కదా వస్తుందా రాదా అని టైం సరిపోలేదని సిలబస్ ఎక్కువైంది. సిలబస్ కూడా చాలా హెవీగా అయింది.
రివిజన్కి టైం సరిపోలేదు, చదివాం కానీ రివిజన్కి టైం సరిపోలేదు కాబట్టి ఎట్లా పే చేస్తామో మరి ఎగ్జామ్. సో మొత్తానికి ఇది చాలా కాంపిటీషన్ అయితే ఉంది. జనరల్గా తక్కువ పోస్టులున్న సబ్జెక్టులు అయితే ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. దాదాపుగా 1:40 కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా చాలా యాంగ్జైటీతో ఎగ్జామ్ రాయడానికి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ పరీక్ష చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే డిఎస్సి 2017 తర్వాత 2024లో మళ్ళీ పరీక్ష నిర్వహిస్తున్నారు. సో చాలా ప్రెస్టీజియస్గా మారిందని చెప్పవచ్చు. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఈ పరీక్షా కేంద్రం దగ్గర కూడా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 5వ తారీఖు వరకు జరిగే ప్రతి పరీక్ష కూడా చాలా క్షుణ్ణంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది డిఎస్సి పరీక్షలకు సంబంధించిన అప్డేట్.